హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన పల్లి పచ్చడి తయారు చేద్దాం. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలిపి తింటుంటే రుచి మాటల్లో చెప్పలేనిది. మరి ఆలస్యం చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి, స్కిప్ చేయకుండా. ఇంకా స్టార్ట్ చేసేద్దాం పచ్చడి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్ పల్లీలు తీసుకుంటున్నాను నేను. అవి చక్కగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా పల్లీలు లో ఫ్లేమ్లో వేగుతున్నప్పుడే ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని అది ఆనియన్ కూడా వేసుకొని పల్లీలతో పాటే వేపుతున్నాను నేను. ఆనియన్ అండ్ పల్లీలు వేగాలి. కొంచెం వేగిన తర్వాత కారానికి తగినంత పచ్చిమిర్చి నేనైతే ఒక 5 కానీ 6 కానీ తీసుకొని ఇలా తుంచి వేసుకుంటున్నాను. మీకు స్పైస్ని బట్టి చూసి వేసుకోండి. వేసుకొని అవన్నీ 3 బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అవన్నీ తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా ఇలా ఒక తీసేసి బౌల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక 3 బిగ్ సైజ్ టొమాటోస్ కట్ చేశాను నేను. అవి వేసుకొని చిన్న చింతపండు వేసుకొని ఉప్పు పసుపు వేసుకుంటున్నాను. కొంచెం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. మనకి పీల్ బయటికి వచ్చేసి టమాటా ముక్క సాఫ్ట్గా చూపిస్తున్నాను కదా, ఇలా అవ్వాలన్నమాట. తర్వాత ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సర్ గ్రైండర్ తీసుకొని దానిలో మనం ఫస్ట్ పల్లీలు అండ్ ఆనియన్ పచ్చిమిర్చి వేపుకున్నాం కదా, అవి వేసుకొని దానిలో 1 స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం ఉప్పు, మనం ఆల్రెడీ ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి టేస్ట్కి తగినంత. ఇప్పుడు ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనం టమాటో ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా బ్లెండ్ చేస్తే అంత రుచిగా ఉండదు. కోర్స్గా బ్లెండ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఇలా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం పచ్చడిని. చూసారు కదా, చూస్తుంటేనే మంచి వాసన వస్తుంది అనమాట. నేను కొత్తిమీర స్కిప్ చేశాను. కావాలంటే మీరు కొంచెం కొత్తిమీర కూడా టమాటోస్లో వేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత పచ్చడిలో పోపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే, చూసారు కదా, ఎంతో రుచికరమైన పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. మళ్ళీ ఇంకో సూపర్ రెసిపీతో కలుద్దాము. చూస్తూనే ఉండండి మౌనీస్